కోనసీమ జిల్లా కాట్రేనికోనలో గొడవ జరిగింది. జిల్లెళ్లవారిపేట త్రాగునీరు కుళాయి వద్ద వాటర్ పట్టుకునే విషయంలో ముగ్గురు మహిళలకు వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఇద్దరు మహిళలు మరో మహిళ తలపై ఐరన్ రాడ్తో దాడి చేశారు. గాయపడ్డ మహిళను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నా పేరు ఆకుపల్లి సాయిలక్ష్మి, మా ఆయన గారి పేరు యేసుబాబు. అప్పుడు 4-5 నెలల నుంచి మమ్మల్ని చాలా టార్చర్ పెట్టేస్తుంది. ఒక ఆడదయ్యి ముందు మా ఆయన మీద కేసులు పెట్టింది. గొప్పనాథ్ సూర్య ప్రభావతి అండి. ఆమెకి 2 పిల్లల్ని వేసుకొని వచ్చి మమ్మల్ని చాలా టార్చర్ పెట్టేసింది. దడి కట్టేసింది. ముందు మాకు దారి లేకుండా చేసింది. అదే గుడ్డ పోసేసుకుంటుంది. అదే వెళ్ళి కేసు పెట్టేసింది. ఈవేళ మార్నింగ్ కూడా పోసేసి తిడుతుంది. అయినా మేము ఏం మాట్లాడలేదు. కుళాయి వస్తుంది, కుళాయి కాడికి వెళ్ళాను. పైపు లాగింది. పైపు ఎందుకు లాగావని నేను పైపు పెట్టుకుంటున్నాను. కుళాయి ఎరగొట్టేసి తల్లి పిల్ల మొత్తం 4 వచ్చి కొట్టేశారు. 4 వచ్చి కొట్టారండి నెత్తి మీద. ఎవరో లేరండి. నీళ్ళట్టుకుంటున్నాక పొద్దున్నేనండి. ఇతనేమో దూరంగా ఉన్నాడు. ఇతను వచ్చి లోపల కొట్టేశారండి. వెనకాల కూతురేమో బకెట్ ఇచ్చుకుని నడ్డి మీద కొట్టింది, మొఖం మీద కొట్టింది. ఆమె అయితే మొత్తం పైపు లాగేసి నెత్తి మీద కొట్టేసింది. తల పగలు కొట్టేసింది. తను మమ్మల్ని బతకనివ్వట్లేదు. పిల్లలు చంపేతానంటుంది, లారీ కింద పడేస్తానంటుంది. మా ఆయన పొద్దున్న డ్యూటీకి వెళ్తాడు. పళ్ళ నుంచి మనుషులు రప్పించి మా ఆయన చంపించేదని అంటుంది. వాళ్ళ తమ్ముడే అన్నాడని మనుషుల్ని ఎట్టి నేను చంపించేస్తాను.